వరకు మనకి ఎటువంటి ఎలక్షన్స్ లేవు కాబట్టి దాని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 30 సీట్ల నుంచి 10 సీట్ల పడిపోయిన సందర్భంలో 10 సీట్ల సార్వత్రిక ఎన్నికలు లేవు కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. కాదు సార్వత్రిక ఎన్నికలు లేవు 3 సంవత్సరాలు, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంత ప్రతిష్టాత్మకం అవుతుందో అందరికీ తెలిసిందే కదా. దాన్ని బేస్ చేసుకునే క్యాడర్ లో ఉత్సాహం నింపడానికే ఇంత పెద్ద ఎత్తున సభ అన్నది మెయిన్ వాదన. సో నేనేంటా మేడం, ఒక పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇదేంది మాకు చాలా క్లిష్ట ఇష్యూ నెంబరు 25 years అనేది చాలా క్లిష్ట ఇష్యూ నెంబరు. కేసీఆర్ గారు సాధించిన విజయాలు, కేసీఆర్ గారు గతంలో ఎలా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎలా ఉంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం మనం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మా కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సమాజాన్ని ఒక వేకువ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిందో వాళ్ళు ఇప్పుడు ఏం అనుభవిస్తున్నారో వాళ్ళ కళ్ళగట్టి చెప్పే ప్రయత్నం చేస్తాం. కనుక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల మీదనో లేకపోతే ఇంకా ఇప్పుడున్న మనం అట్లా అనుకుంటే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పోటీ చేసేవాళ్ళం. సో అట్లా మేము ఈ చిన్న దాని గురించి ఆలోచించే ఉద్దేశం లేదు. సమయము సందర్భం కోసము ఓపిక బట్టి ఎప్పుడైతే ఏం చేయాలో అని చాలా రాజనీతి తెలిసిన వ్యక్తి. ఎందుకంటే అటువంటి పెద్ద వ్యక్తులను ఎదుర్కొని రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి ఎదుర్కొని మోడీతోని ఢీకొని నిలబడ్డ వ్యక్తి ఈ రోజున. కాబట్టి మాకు చాలా స్పష్టంగా ఉంది, మాకు క్లారిటీగా ఉంది. సార్ ప్రతిపక్షాలు ఏం మాట్లాడో తెలియక కేసీఆర్ గారిని డైరెక్ట్ చేయడం తెలియక ఏదో రకంగా డొంక తిరుగు వచ్చి విమర్శలు చేస్తుంటే వాళ్ళ విమర్శలను వాళ్ళ పట్టించుకున్న పరిస్థితి తెలంగాణ ప్రజలకే లేదు, వాళ్ళకే లేదు. వాళ్ళకు యూనిటీ లేదు, ఒక దశ లేదు, దిశ లేదు. మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామ రక్షని మరొకసారి కేసీఆర్ నిరూపిస్తారు సభ ద్వారా. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. చాలా విషయాలు రోషన్ గారు చెప్పారు. అలాగే చరిష్మాకు సంబంధించి కూడా కోటేశ్వరరావు గారు ఒక క్యాల్కులేషన్ చెప్పారు. గతంలో మరి బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది, ఓట్ల పర్సంటేజ్ తగ్గింది, అంత మాత్రాన మోదీ చరిష్మా తగ్గింది అని అంటే మరి యాక్సెప్ట్ చేస్తారా అనేది. అలాగే ప్రత్యామ్నాయం ఖచ్చితంగా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ అవుతుందంటే